సజ్జల వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఆయన ఒక సలహాదారుడిగా, ముఖ్య సలహాదారుడిగా ఉండి సలహాదారునిగా సూచనలు ఇవ్వకోకున్నట్లు ఒక పార్టీ ఏజెంట్గా వ్యవహరించడం ఎంతో బాధాకరంగా ఉంది. ఈరోజు రాష్ట్రంలోనే ఇంత శాంతి భద్రతలతోనే ఇంత ఎలక్షన్ కమిషన్ ఈ విధానంగా చేయడం మంచి పని. కాకపోతే ఈరోజు రెచ్చగొట్టి ఈ రకంగా చేయడం చాలా దురదృష్టకరంగా ఉంది. దయచేసి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు పార్టీ కార్యక్రమాలు ఏవైనా ఉంటే వాళ్ళకు సూచనలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ ఈరోజు ఉండేటటువంటి కార్యక్రమాన్ని ఎలక్షన్ కమిషన్ కానీ లోపలికి పోయి ఆ సొచ్చుకొని పోయి ఆ కార్యక్రమాన్ని కానీ సొంత కార్యక్రమంగా పార్టీ కార్యక్రమంగా వాడుకోవడం చాలా దురదృష్టము. అందుకనే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీగా ఏదన్నా ఉంటే సలహాలు ఇచ్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు ఇచ్చిండే సలహాలు బాగలేదు. ఈ విధానంగా చేయడం అనేటటువంటి వాళ్ళ పార్టీ అంతర్గతంగా ఏదన్నా ఉంటే వ్యవహారం చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ పార్టీ అనేది ఈ ప్రజాస్వామ్యంలోనే ఓటమి గెలుపోవటంలో సహజము. ఆ పార్టీ అయినా గెలవచ్చు, ఈ పార్టీ అయినా గెలవచ్చు. ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఉద్దేశంతో మాట్లాడడం చాలా దురదృష్టం అండి. గౌరవ ప్రధాన సలహాదారు అయినటువంటి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక ముఖ్యమంత్రికి సలహాదారు అయి ఉండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి పాటించాలని చెప్పి ఆదేశించాల్సిన ఒక పరిపాలనా అధికారి అయి ఉండి వైసీపీ ప్రభుత్వం రావాలనే సదుద్దేశంతో వైసీపీ ఏజెంట్లకు, చీఫ్ ఏజెంట్లకు ఆయన ఇచ్చిండే సూచన నిబంధనలను ఉల్లంఘించైనా రూల్స్ని దాటైనా ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి గెలిపియాలని చెప్పి రేపు 4వ తేదీ జరిగే కౌంటింగ్కు సూచనిస్తున్నాడు. ఇది ప్రజాస్వామ్య భారతదేశము. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎంతో పవిత్రంగా రాస్తున్నాడు. మరి అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు విరుద్ధంగా ఈ ఎన్నికలు కౌంటింగ్ని చేసే విధానంతో ఈ యొక్క సలహాదారు అయినటువంటి గౌరవ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడడము, మరి వారి యొక్క వైసీపీ ఏజెంట్లకు సూచనలు ఇవ్వడము ఇది కరెక్ట్ కాదు. ఇది శాంతి భద్రతలకు విఘాతమవుతుంది తప్ప ఏమాత్రం ప్రజాస్వామ్యంలో శాంతియుతమైన వాతావరణాన్ని కోరుకునే వ్యక్తిగా కనిపించడు. మరి అలాంటి పెద్దలు ఈ విధంగా చెప్పడం మంచిది కాదని చెప్పి కూడా మేమంతా కోరుకుంటున్నాము. దయచేసి ఆయన ఈ మాటను ఉపసంహరించుకొని గెలుపోటములు ఎగురైనా గెలవచ్చు, మరి ప్రజాస్వామ్యబద్ధంగా కౌంటింగ్ జరిపించాలని ఆయనకు మా ద్వారా కోరుకుంటున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్ల సమావేశంలో రేపు మీరు కౌంటింగ్ కేంద్రాల్లో తప్పకుండా ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్లతో ఘర్షణ వైఖరితో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో ఎన్నికల కమిషన్ యొక్క నియమ నిబంధనలను పాటించాల్సినటువంటి అవసరం లేదు. మీ వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, మీ వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పేసి ఆయన చెప్పడం ఎంతవరకు సమంజసమో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇది రేపు జరగబోయేటువంటి కౌంటింగ్లో లేదా కౌంటింగ్స్ అయిపోయిన తర్వాత కానీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలజడులు సృష్టించేటువంటి ప్రమాదం ఉంది. అందువల్ల మేము ఎన్నికల కమిషనర్ వారికి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వారికి, అదేవిధంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ వారికి మేము చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో పోలింగ్ రోజు కావచ్చు, లేదా కౌంటింగ్ రోజు కావచ్చు, కౌంటింగ్ అయిపోయిన తర్వాత కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి అవకాశం ఉంది, హింసాత్మక ఘటనలకు పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి పైన ఎన్నికల కమిషన్ వాళ్ళు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎక్కడికక్కడ రాష్ట్రంలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలను అరికట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మరి మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నామనుకుంటున్నారా, లేకపోతే ఇంకా రాజరికంలో పెత్తందారుల రాజ్యాలు ఇంతకుముందు రాజుల కాలంలో ఉన్నామనుకుంటున్నారో కానీ మాకు అర్థం కావడం లేదు. ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి ఏం మాట్లాడుతూ ఉన్నారో. మీ మీద క్రిమినల్ కేసు కాదు పెట్టాల్సినది, ముందు లోపలేసి ఎలక్షన్స్ వరకు బయటికి ఇచ్చకుండా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన పరిస్థితిని మీరు తీసుకొని వస్తూ ఉన్నారు. మరి ఈసీకి మేము వెంటనే డిమాండ్ చేస్తూ ఉన్నాం, దాని మీద కేసు పెట్టేది కాకుండా మొదట లోపలేసి కౌంటింగ్ పూర్తయ్యే వరకు బయటికి వదలకుండా, మరి ఇటువంటి వాళ్ళు ఎవరన్నా మాట్లాడేటోళ్ళు ఉంటే కూడా ప్రజాస్వామ్యంలో
భయపడేలాగా మరి మీరు కానీ చేసినట్లయితేనే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారని మరి పోలీస్ అధికారులకు కానీ ఈసీ అధికారులకు కానీ మేము తెలియజేస్తూ ఉన్నాం. సజ్జల గారు, ఇదేనా మీరు నేర్పిస్తుండేది మీ అనుచరులకి? మరి ఈ విధంగా మీరు ప్రవర్తించినది మీరు వాళ్ళకి చెప్పాల్సిన ఒక మంచి ఏజ్ కానీ ఒక నాయకునిగా ఉండాల్సిన పరిస్థితుల్లో మీ ఏజ్ కూడా చూడకుండా ఏజెంట్ని రెచ్చగొట్టి కౌంటింగ్ హాల్లో దాడులు చేయండి, మరి ఖచ్చితంగా అల్లర్లు చేయండి, ఖచ్చితంగా కోట్లాటలకు దారితీసే పరిస్థితులు తీసుకురావండి అని చెప్పడం అనేది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నారు మీరు. కృష్ణారెడ్డి మాట్లాడిన వ్యవహారం చూస్తూ ఉంటే సామాన్యులు కూడాను ఇప్పుడు ఎడ్యుకేటెడ్సే కానీ పొలిటికల్ అన్ఎడ్యుకేటెడ్స్ ఉండొచ్చు కానీ పొలిటికల్ అన్ఎడ్యుకేటెడ్స్ ఎవరు లేరు. ఇవాళ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సజ్జలను చీకొట్టే వాళ్ళ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం డెమోక్రసీ ఎక్కడికి పోతుంది? అలాంటి వ్యక్తిని ఖండించాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉంది. ఎందుకు ఖండించలేదు? అందుకని అప్రమత్తంగా ఉండాలి. ఇట్లాంటి వీళ్ళ దగ్గర శాడిజం ఉంది, రౌడీజం ఉంది, దోపిడీ ఉంది, అన్నీ ఉన్నాయి. అలాంటి వాళ్ళు వాటితో గద్దెనెక్కలేరు అని చెప్పేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 50 మంది కూడా ఘోషిస్తూ ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.